పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లలు ఏం చేస్తున్నారు? పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు ఏం చేస్తారు? పరిసరాలను మార్పు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇలా పరిసరాలను మార్పు చేసుకుంటూ పరిసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇలా మార్చుకుంటూ పోవడాన్ని సాంశీకరణము, అసిమిలేషన్, దీన్నే మనము సంశ్లేషణ అని కూడా అంటామండి. సంశ్లేషణ అన్న సాంశీకరణం అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటిది? రెండవది సాంశీకరణం. వ్యవస్థీకరణం అంటే సాంశీకరణం మరియు అనుగుణ్యత రెండు కలిసి ఏర్పడితే వ్యవస్థీకరణం అంటాం. మరి ఇక్కడ అనుగుణ్యం అంటే పరిసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ పోవడం, దాన్ని అనుగుణ్యము అంటాం. తర్వాతకి సమతుల్యత అంటే ఏంటంటే సమతుల్యత అంటే అనుగుణ్యత సంశ్లేషణకు మధ్య సాధారణ అవకాశం రావడం, లేదా సంశ్లేషణ నుండి అనుగుణ్యత వైపు పోవడాన్ని మనం ఏమన్నాం? సమతుల్యత సాధించడము అంటాం.